భూమి కొన్న వాళ్ళు చిన్న సన్నకారు రైతులై ఉండాలి. 5 ఎకరాల లోపు రైతు అయితే మాట వాస్తవం అయ్యి అనుభవంలో భూమి ఉంటే రెగ్యులరైజ్ చేస్తూ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒకటే మాట్లాడారంట. చేయకపోతే 30 రోజుల టీమ్ అప్రూవల్ ఇచ్చేమని చట్టంలో పెట్టి క్లోజ్ చేయాలి. అంటే టైం లైన్ కూడా మీరు ఈ సేవకి అయితే ఇన్ని రోజులకి రావాలి, కాగితం రావాలి ఎలా పెట్టారో ఈ చట్టంలో కూడా మేము కూడా భావిస్తాం. ఈ చట్టంలో మళ్ళీ ఏం చేసాం, 30 రోజుల్లో ఏం చేయాలి, మాక్సిమం 90 రోజుల్లో న్యాయం చేయడానికి ఒక అవకాశం కల్పించుకోవడం జరిగింది. గమనించి న్యాయం చేయడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఇదంతా చేసేటప్పుడు కరెక్ట్ సమయమే న్యాయం చేయడానికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. మీ చుట్టూ తిరిగే అధికారులే, మీ పరిస్థితి తెలియని అధికారులే, మీకు మనకి ఏం చేయాలని తెలియలేదు, ఎవరి దగ్గర తిరగాలని తెలియలేదు, సివిల్ కోర్టు వెళ్ళే పని లేకుండా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అది కూడా ఎక్కడ మార్పిడైనా కానీ నోటీసులు ఇచ్చి ఆర్డర్లు అప్లోడ్ చేసి చేసిన తర్వాత యాజమాన్యాన్ని తీర్చడానికి సాదా కాగితాలు పెట్టుకున్న మన జిల్లాలో 1,00,000 వేస్తే మన పట్టా ఒకటి కాకుండా 2 మ్యాచ్ అయ్యారు. మన పుస్తక చేయడానికి ఒక అవకాశం, ఆ నక్షాలను మన పాస్బుక్ లో పెట్టడం, విభజించినప్పుడు మన ఆ కొలతలు తీయడంలో కూడా కొంత యంత్రాంగాన్ని ఇస్తూ డీజీపీ ఎగ్జాంపుల్ పెట్టుకున్నట్టు మనం ఏం మాట్లాడడం వల్ల కొలతలు తీసి సర్వే చేసి ఇప్పించకుండా రైతు అధికారులపై బాధ్యత పెట్టి మాక్సిమం 3 నెలలు అంటే 90 రోజుల్లో మీకు పట్టా బాధ్యతకు వచ్చేలాగా న్యాయం ఎలా అందించాలని చేయడానికి కూడా చట్టంలో పెట్టడం. నిర్ణయాలు తీసుకోవాలని చట్టం మాట్లాడేది. మూడోది ఇంకా నిర్ణయాలు తీసుకుంటూ పోతున్నాం కానీ 3వ అంశానికి వస్తే ఇప్పుడు యాజమాన్యం తీర్చడంలో తప్పులైతే ఏం చేయాలి. మొన్నటి వరకే మేము కూడా చాలా మనసు ముప్పించుకొని మా దగ్గర మా రైతులు వస్తారు. మా దగ్గర మా రైతులు వచ్చి అయ్యా నాకు ఇది అన్యాయమైంది, నా భూమి వేరే వారికి ఎక్కించారు, నాకు రావాల్సినంత విస్తీర్ణం నాకు రాలే, నా భూములు ఎంత ఉన్నా కానీ నాకు ఎక్కించలే, నా భూమి అంత పక్కన వారికి ఎక్కించారని చెప్పారా లేదా? భూమిలో కష్టాలు ఉన్నాయా లేవా? మనకి ఇవన్నీ పరిష్కరించడానికి మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చెప్పగలిగాం, సివిల్ కోర్టుకి వెళ్ళాలి అని చెప్పాలి. సివిల్ కోర్టుకి వెళ్ళాలి అని చెప్పాం. సివిల్ కోర్టుకి వెళ్ళాలంటే మళ్ళీ లాయర్ని పెట్టుకోవాలి. లాయర్ గారు మాట్లాడే భాష మనకు అర్థం అవ్వదు. జడ్జి గారు మనకు 2 నిమిషాలు ఇస్తారు, చెప్పావు కదా బయటకు వెళ్ళిపోయింది అయిపోయింది అంటారు. లాయర్ గారు చెప్తే మనకు అర్థం అవ్వదు, ఇంక నీ టైం అయిపోయింది బయటకు వెళ్దాం అంటారు. మళ్ళీ లాయర్ గారు ఫీల్ అవుతారు. ఇవన్నీ దూరం చేస్తూ చాలా సమస్యల నుంచి మేము కూడా అడుగుతుంటే ఇప్పుడు ప్రభుత్వం రెవెన్యూ కోర్టుని రిటర్న్ చేసి ఆర్డీఓ గారి దగ్గరికి, తహసీల్దార్ గారి దగ్గరికి, నా కోర్టు, జేసీ గారి కోర్టు అన్ని